సీఎం చంద్రబాబుకున్న ప్రచార యావ 27 మందిని బలిగొందని ఏపీ కాంగ్రెస్ ఆరోపించింది. సామాన్య జనంతో కలిసి చంద్రబాబు పుష్కర స్నానం చేశారని ప్రచారం చేసుకునేందుకు టెలిఫిల్మ్ షూటింగ్ జరపడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. పాలనానుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు తన వల్లే అమాయకులు బలైనందుకు నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని సీఈ రామచంద్రయ్య డిమాండ్ చేశారు. మీరు మీ కుటుంబ సభ్యులు మీ వంది మాగధులు ఉండడంతోనే జరిగింది. ఇది మేము చెప్పే మాట కాదు, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు చెప్పిన మాట. అంతా నేనే అని, అంతా మంచి జరిగితే గొప్పంతా మీకు, తప్పులు జరిగితే ఆ పెంటంతా మిగిలినటువంటి వాళ్ళ మీద వేస్తారా మీరు? చంద్రబాబు నాయుడు గారే అతని బొమ్మని, అతను ఒక ప్రజానాయకుడని, సామాన్యులు చేసే చోట స్నానం చేస్తున్నాడని, ఈ కార్యక్రమం అంతా అతనే ఘనుడని చెప్పుకోవడానికి ఫిల్మ్ షూటింగ్ జరిగింది. అది వెంటనే చంద్రబాబు నాయుడు గారి మీద ఐపీసీ సెక్షన్లు ఏవేవైతే అట్రాక్ట్ అవుతుందో వెంటనే అతని మీద కేసు పెట్టాలి, సువమోటోగా కేసు పెట్టాలి. అతను ముద్దాయి, ఏకైక ముద్దాయి, రెండో ముద్దాయి కూడా లేదు. అక్కడ టెలిఫిల్మ్ షూటింగ్ చేసేదానికి వచ్చినటువంటి డైరెక్టర్లు కానీ, టెక్నికల్ పీపుల్ కానీ, అధికారులు కానీ ఎవరు కారణం కాదు. ఒకరు కాదు, సీఎంఏ రిజైన్ చేయాలి. హీ హ్యాస్ టు రిజైన్. ఏ విధంగా అతనికి నైతిక హక్కు ఉందండి? మొరాలిటీ లేదు, నీకు చేత అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ లేదు. వైఫల్యాలను ఆఫీసర్ల మీద తోస్తాడు ఇతను, క్రెడిట్ను తనకు ఆపాదించుకుంటాడు. ఎందుకు ఏ ఆఫీసర్లు పనిచేస్తారండి అటువంటి వాతావరణంలో? ఎవరు చేస్తారు పని? ఈజ్ అలోన్ రెస్పాన్సిబుల్ ఫర్ డిమరలైజేషన్ ఆఫ్ బ్యూరోక్రసీ ఇన్ ద స్టేట్. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. కరప్షను, విపరీతమైన అవినీతి, అటు ఇటు కాదు, మామూలుగా కాదు. నేను ఎప్పుడు చూడలే నా 35 సంవత్సరాల పొలిటికల్ లైఫ్లో ఏ సీఎం దగ్గర కూడా చూడలే. ఈయన ముందు సీఎంగా ఉన్నప్పుడు కూడా చూడలే.